వెల్కమ్ టు జ్యోత ఫుడ్స్. ఇప్పుడు మనం పొటాటోతో క్రిస్పీగా పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ క్రిస్పీ పకోడీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పొటాటో ఒక పెద్ద సైజు తీసుకోవాలి, ఆనియన్ మీడియం సైజు తీసుకోవాలి, శనగపిండి 1 టేబుల్ స్పూన్, కారం రుచికి సరిపడా, ఉప్పు రుచికి సరిపడా, అల్లం తురుము 1 టేబుల్ స్పూన్, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు. ముందుగా స్టవ్ పైన బాండీ పెట్టి వెలిగించుకోవాలి. పకోడీకి సరిపడా నూనెను పోసుకుని లో ఫ్లేమ్లో కాగనివ్వాలి. నూనె వేడెక్కేలోగా పిండి తయారు చేసుకుందాం. పొటాటోను పీల్ చేసుకుని తురిమి ఉంచుకోవాలి. ఒక గిన్నె తీసుకుని క్లాత్ పరుచుకోవాలి. అందులో మనం తురిమి ఉంచుకున్న పొటాటో తురుమును వేసుకోవాలి. ఇప్పుడు ఆ క్లాత్ను 4 వైపులా మూసేసి తురుములో ఉన్న వాటర్ అంతా పోయేలాగా గట్టిగా పిండుకోవాలి. ఉల్లిపాయను నిలువుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. పొటాటో తురుము, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉప్పు, కారం, కార్న్ఫ్లోర్, శనగపిండి, ఇంకా అల్లం తురుము కూడా వేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇప్పుడు ముక్కల్లో నీరంతా బయటకు వచ్చి పిండి తడితడిగా మారుతుంది. నూనె కాగిపోయింది. ఇప్పుడు కాగిన నూనెని కొంచెం తీసుకుని కలిపి ఉంచుకున్న పిండిలో పోసుకోవాలి. పిండిని మరోసారి కలుపుకొని కొద్ది కొద్దిగా పకోడీలు వేసుకోవాలి. పిండి లూజ్ అయితే మరి కొంచెం శనగపిండి కలుపుకోండి. పకోడీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఈ పకోడీని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుని టమాటో కెచప్తో, చిల్లీ సాస్తో సర్వ్ చేసుకోవాలి. ఈ పకోడీ బయట చాలా క్రిస్పీగా, లోపల చాలా మెత్తగా బాగుంటాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.